నమస్కారం. హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. చాలామంది చాలా రకాలుగా మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు మన రీజనల్ తెలుగు లాంగ్వేజ్లో వీడియో వస్తుందని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మీరు మా ఛానల్లో చూస్తే హిందీలోను, మలయాళంలోను అండ్ అదర్ లాంగ్వేజ్లో వస్తుంది, కానీ ప్యూర్ తెలుగు లాంగ్వేజ్లో ఒక వీడియో కూడా లేదు. అండ్ చాలామంది చాలా క్వైరీస్ అడుగుతున్నారు, ఏంటంటే లైక్ తెలుగు వాళ్ళ పాపులేషన్ ఏంటి, మన తెలుగు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అక్కడ అనేసి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు కవర్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ వీడియో. So let me introduce myself. My name is Arun. I am currently pursuing my third year at IIT Kharagpur in economics, stage 11 and 12, and she is my junior. నమస్కారం. హాయ్, హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఐఎమ్ భాను అక్షిత, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఖరగ్పూర్ సెకండ్. గైస్, అంటే చాలా మందికి అనిపిస్తూ ఉంటే ఐఐటి అంటే జస్ట్ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్, బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐఐటి అంటే ఒక కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసికల్లీ ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అండ్ బెస్ట్ కాలేజ్ ఫెస్ట్, బెస్ట్ కాలేజ్ టైమింగ్స్, అండ్ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవ్రీథింగ్ ఈస్ టాప్, basically from academics to sports. And we have here hall culture, and basically in hall culture చాలా ఫెస్ట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంటర్ హాల్ జీసీ ఛాంపియన్షిప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ బేసికల్లీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయరో అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ చాలామంది ఏమనుకుంటారంటే ఐఐటి అంటే జస్ట్ ఇక్కడికి వచ్చి లైక్ చదువుకోవడం అండ్ ప్లేస్మెంట్స్ తీసుకోవడం అదే అనుకుంటారు. బట్ దట్స్ ఏ నారో మైండెడ్ గైస్. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది యాక్చువల్లీ బేసికల్లీ ఐఐటి ఒక స్టూడెంట్ని ఎలా తన మైండ్ని ఎన్లార్జ్ చేస్తుందో. అండ్ షీ విల్ టెల్ మోర్ అబౌట్ ఐఐటి. ఐఐటి ఖరగ్పూర్ అనేది ఇన్ జనరల్ గా ఫస్ట్ హిజ్లీ డిటెన్షన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ మెన్స్ విమెన్స్ కి సపరేట్ జైలు కూడా ఉంది. ఇన్ జనరల్ గా ఐఐటి ఖరగ్పూర్ అన్నది మయన్మార్ అండ్ బర్మా ఎయిర్వేస్ కి కనెక్టెడ్ అన్నమాట. సో మీకు నాకు రైజ్ అయ్యే సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐఐటి ఖరగ్పూర్ అన్నది ఎందుకు ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ సెకండరీ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నది ఇండియాలో బిల్డ్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది అని. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ జనరల్ గా ఇండిపెండెన్స్ కి ఫస్ట్ ఏంటంటే ఇండియాలో యూనివర్సిటీస్ ఉండేవన్నమాట. అవి కంప్లీట్ గా అన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి, లైక్ లాంగ్వేజెస్ కానీ ఆర్ట్స్ కానీ ఎక్సెట్రా. సో ఇండియా వాళ్ళు ఏంటంటే ఎంఐటి విచ్ ఈస్ మ్యాసచ్యూసెట్స్. ఓకే, ఎంఐటి అంటే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో అవేంటంటే టెక్నాలజీ అండ్ సైన్స్ మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పైర్ గా తీసుకొని ఇండియాలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డ్ చేద్దామని అనుకున్నారనమాట. సో ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియాలో బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తున్నాం. సో ఇవేంటంటే టెక్నాలజీ అండ్ సైన్స్ మీద పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడేంటంటే ఇన్ జనరల్ గా ఐఐటి ఖరగ్పూర్ లోనే ఫస్ట్ ఎందుకు బిల్డ్ చేశారా అన్నది డౌట్. సో ఐఐటి ఖరగ్పూర్ అన్నది ఏంటంటే లైక్ రైల్వే స్టేషన్స్ లేదా రైల్వేస్ కి కనెక్టెడ్ అన్నమాట, జంక్షన్ ఏరియా ఇది. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ టైంలో ఏంటంటే బాంబే, మద్రాస్ అండ్ ఎక్సెట్రా ఏరియాస్ లో ఇండిపెండెన్స్ టైంలో ల్యాండ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో అవి అక్కడ బిల్డ్ చేస్తే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి రావచ్చు. సో అందుకని చెప్పి ఖరగ్పూర్ లో ఇది జంక్షన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒకవేళ బిల్డ్ చేస్తే చీప్ గా ల్యాండ్ వస్తుంది కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో అందుకని చెప్పి 1951 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఖరగ్పూర్ లో బిల్డ్ అయ్యింది. సో అండ్ దెన్ కాన్పూర్, బాంబే, మద్రాస్ అని రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వల్ల చాలా హెల్ప్ఫుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేసుకోవడానికి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటే అసలు ఎన్సెట్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేసి. ఎన్సెట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ ఆఫ్ స్కూల్స్లో సరైన టీచర్స్ లేకపోవడం. అండ్ టీచర్స్ లేకపోవడం వల్ల చాలా ఇంపాక్ట్ అనేది సొసైటీలో కనపడుతుంది. అండ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సెంట్రల్ గవర్నమెంట్ కేమ్ విత్ న్యూ ఐడియా ఆఫ్టర్ NEP 2020 launching NCET ITEP course. And basically major of the IITs like IIT Kharagpur and Bhubaneswar and Jodhpur and other IITs and including NIT Warangal, NIT Pondicherry and
other NITs also included in this program, because to give best teachers for the country, so that they can build a great foundation in school level. So basically NCET, National Common Entrance Test, is also conducted by NTA, which usually conducts all exams in India, including JEE Mains and Advanced, which basically gives entrance into IITs. So I want to say this, like ఎన్సెట్ అనేది చాలా లో లెవెల్ యాక్చువల్లీ అడ్వాన్స్ కంటే, అండ్ మెయిన్స్ లెవెల్ అనుకోవచ్చు. చాలా మందికి ఐఐటి రావడం అనేది ఒక డ్రీమ్, కాబట్టి అడ్వాన్స్ ఎవరైతే క్రాక్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఎన్సెట్ ద్వారా వచ్చి ఐఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పొందొచ్చు. అండ్ బేసికల్లీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, లైక్ ఇంజనీరింగ్ కోర్సెస్ వాళ్ళకి వేరేగా ట్రీట్మెంట్ చేయడం అండ్ మాకు వేరేగా ట్రీట్మెంట్ ఉండడం, అలా ఏమి ఉండదు గైస్. వన్స్ యూ స్టెప్ ఇన్ ద క్యాంపస్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, అండ్ హాల్స్ కానీ అండ్ అన్ని మేజర్ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్ని మీరు కలిసే చేస్తారు, అండ్ దేర్ ఈస్ నో డిఫరెన్స్. అండ్ లెట్ మీ యాడ్ ఏ పాయింట్ హియర్, మేము క్లాసెస్ కూడా లైక్ బీటెక్ వాళ్ళతో చేస్తాం కొన్ని కోర్సెస్. జస్ట్ బిఎడ్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఓన్లీ అవి మా డిపార్ట్మెంట్ జరుగుతాయి. మిగతా ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో లైక్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఏవైతే ఉంటాయో అవి మేము బేసికలీ బీటెక్ వాళ్ళతోటి చేస్తాం. సో మీ మైండ్లో ఉన్న ఆ మిత్ని అనేది తీసేయండి మీరు. బేసికల్లీ ఎన్సెట్ ప్రిపరేషన్ కోసం మేము కూడా ఒక కోర్స్ లాంచ్ చేసాం. యూ కెన్ గైస్ విజిట్ ఇన్ ద లింక్ అండ్ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. అండ్ ఆ కోర్స్లో కూడా మేము బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఎవరికైతే ఏది అయితే ఐడియా లేదో అండ్ ఎనీ సబ్జెక్ట్లో ఏ నాలెడ్జ్ లేదో వాళ్ళని కూడా లైక్ ఐఐటీలో చేర్పించాలి అనే ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ కోర్స్ ప్రైజెస్ అండ్ ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో యూ కెన్ డిఎం ఆర్ కామెంట్ ఇన్ దట్, అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ కమ్యూనిటీ ఫర్ ఎనీ డౌట్స్ అండ్ క్వైరీస్, అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ. తెలుగులో చెప్పాలి కదా, ఓకే. ఇది ముందు హిజ్లీ డిటెన్షన్ సెంటర్ అన్నమాట. సో ఇప్పుడు నెహ్రూ మ్యూజియం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. ఎక్స్పెషల్లీ విమెన్స్ లైక్ సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే, రాణి లక్ష్మీబాయి. సో వాళ్ళు ఏంటంటే విమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ డేస్లో వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఈ జనరేషన్లో కూడా విమెన్ అండ్ గర్ల్స్ కూడా అంతే స్ట్రాంగ్గా విత్స్టాండ్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో ఈ కోర్స్ అన్నది టీచింగ్కి రిలేటెడ్ కాబట్టి ఏం చేయాలంటే ఇందులో ఇన్సెక్యూరిటీ అన్నది మీరు ఫీల్ అవ్వకూడదు. మనకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే మదర్స్ ఆర్ గుడ్ టీచర్స్ టు ఎవ్రీవన్ అని చెప్పచ్చు, లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా. ఇన్ ద సేమ్ వే టీచింగ్ కోర్స్లో ఇట్స్ లైక్ అ మదర్. సో విమెన్ అన్న వాళ్ళు టీచింగ్ కోర్స్లో జాయిన్ అయితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో వాళ్ళు మదర్ లాగా బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఈక్వాలిటీ మీద టీచింగ్ చేయొచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఈ జనరేషన్లో ఇన్ జనరల్గా గర్ల్స్కి చెప్తారు లైక్ నార్త్ కాలేజెస్కి ఎలా వెళ్ళగలం, సో అక్కడ స్టడీస్ అంటే ఇన్సెక్యూరిటీ కదా. సో ఇలా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి గర్ల్స్లో, ఈవెన్ ఇన్ ద స్టడీస్ లేదంటే జాబ్స్ లేదా ఏదైనా కోర్సెస్ తీసుకోవడానికి. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐఐటీస్లో చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అన్నది రాదు, అండ్ ఆల్ ఆస్పెక్ట్లో వాళ్ళు సెక్యూర్ చేస్తారు. గర్ల్స్కి ఎస్పెషల్లీ అంతా గా ఫీల్ అవ్వాల్సిన ప్రాబ్లమేటిక్ ఏం లేదు. మీరు మీ పేరెంట్స్ కి ఒప్పించవచ్చు అనమాట. సో ఐఐటీస్ లో ఇంత సెక్యూర్ గా ఉంటుంది, గర్ల్స్ కి అలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి. ఇన్ ద సేమ్ వే ఐఐటీస్ లో చదువుకోవడం ఎంత సెక్యూర్, జాబ్స్ చేయడానికి పేరెంట్స్ కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఆల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచించి గర్ల్స్ కి లైక్ విమెన్ కి జాబ్స్ లో పంపించడానికి చాలా ఫీల్ అవుతారు. బట్ టీచింగ్ ఈజ్ ఆ కోర్స్ వేర్ మీరు ఆ ఆల్ ఆస్పెక్ట్స్ లో కూడా సెక్యూర్ గానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మార్నింగ్ డేస్ లో టీచింగ్ ఉంటుంది కాబట్టి
అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడానికి ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ రీజనే లేదు. సో అందుకని చెప్పి నేనేం చెప్తానంటే, నాట్ ఈవెన్ స్టడీయింగ్ ఇన్ ఐఐటీస్ ఈజ్ ఇన్సెక్యూర్, నాట్ ఈవెన్ దిస్ కోర్స్ ఈజ్ ఇన్సెక్యూర్. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు గర్ల్స్ ఎక్స్పెషల్లీ ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కాలేజెస్ లో చదవడానికి ప్రాబ్లం లేదు, కోర్స్ చేయడానికి ప్రాబ్లం లేదు, ఈవెన్ జాబ్ చేయడానికి కూడా ఈ కోర్స్ లో ప్రాబ్లమేటిక్ ఉండదు. సో ఆ టైంలో ప్యాట్రోయిటిక్ గా విమెన్ ఎంతమంది విత్ స్టాండ్ అయ్యి స్ట్రాంగ్ స్టెప్ ఎలా అయితే తీసుకున్నారో, ఈ జనరేషన్ లో కూడా మీరు ఈ కోర్సుని ఆపర్చునిటీగా తీసుకొని ఐఐటీస్ లో ఈ కోర్సుని ఇన్కల్కేట్ చేసుకోవడానికి యాజ్ పాసిబుల్ యాజ్ మీరు మీ పేరెంట్స్ ఒప్పించి జాయిన్ అవుతారని కోరుకుంటున్నాం. దిస్ ఈస్ వాట్ ఆర్ ఇంటెన్షన్ టు. ఓకే గైస్, ఓవరాల్ ఐడియా అయితే మీకు బిల్డ్ అయింది. ఇప్పుడు తన జర్నీ గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా కట్ ఆఫ్ రిలేటెడ్గా అడుగుదాం. మీరు నువ్వు వచ్చినప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండేది ఏంటి, అండ్ మిత్స్ ఎలా ఉండేది, అండ్ వాట్స్ ద రియాలిటీ, టెల్ దెమ్. కట్ ఆఫ్ ఇన్ జనరల్ గా మా బ్యాచ్ కి ఓబీసీకి అయితే 270 280 అరౌండ్ ఉండేది. జనరల్ కి 300+ ఉండేది, అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు నేను. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 250 యావరేజ్ లో ఉండేది. సో అది కట్ ఆఫ్. ఓకే గైస్, ఇది రియాలిటీ. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు, ఏంటంటే లైక్ 500+ కట్ ఆఫ్ ఉంటుంది జనరల్ వాళ్ళకి, అండ్ 450+ అయితే ఉంటుంది ఐఐటీస్ కాబట్టి, టాప్ ఐఐటీస్ కాబట్టి. ఇట్స్ ఎ మిత్. అండ్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, లైక్ మీకు హోప్ ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ లక్ ఆర్ యువర్ క్రైటీరియా యూ విల్ ఫుల్ఫిల్ ద సీట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే ఐఐటీస్ అంటేనే ప్లేస్మెంట్స్, అండ్ ప్లేస్మెంట్ రిలేటెడ్గా తెలుసుకుందాం. అండ్ టెల్ అబౌట్ దెమ్ ప్లేస్మెంట్. సో ప్లేస్మెంట్స్ ఏంటంటే, ఇది న్యూ కోర్స్ కాబట్టి ఇంకా ఒక లైక్ హైయెస్ట్ సీనియర్ బ్యాచ్ థర్డ్ ఇయర్ లో ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా ఇంటర్న్ అన్నది జరగబోతుంది రాబోయే రోజుల్లో. సో దానికైతే పర్టికులర్ గా ఇంత అని చెప్పలేము, ప్లేస్మెంట్ ఇంత ప్యాకేజ్ తో వస్తుందని. కానీ ఐఐటిలో కోర్స్ జరుగుతుంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్. సో హోప్ ఈ కోర్సుకి మినిమం లైక్ ఐఐటిలో చదివినందుకు వర్త్ రీప్లేస్మెంట్ వస్తుందని కోరుకుంటున్నాం మేము. బట్ ఎగ్జాక్ట్లీ ఆర్ అప్రాక్సిమేట్లీ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళినంత వరకు చెప్పలేము. ఓకే గైస్, నేను థర్డ్ ఇయర్ కాబట్టి చెప్తున్నా. లైక్ ఏంటంటే బేసికలీ ఇప్పుడు మాకు ప్రీ ఇంటర్న్షిప్ జరుగుతుంది, అండ్ దాని తర్వాత సమ్మర్లో ఇంటర్న్షిప్ ఐఐటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మాకు. అండ్ బేసికలీ ఏంటంటే సిడిసి కూడా మేము ఎలిజిబుల్. సిడిసి అంటే కెరియర్ డెవలప్మెంట్ సెంటర్, వేర్ బేసికలీ ప్లేస్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. మేము ఫోర్త్ ఇయర్లో దానికి ఎలిజిబుల్. అండ్ చాలామందికి అంటే లైక్ డౌట్స్ ఉంటాయి కదా, లైక్ మీరు కామన్ వాళ్ళలాగా ఇప్పుడు టీచింగ్ అంటే ఓన్లీ టీచింగ్ చేయాలా, లేదంటే లైక్ వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ కన్సల్టింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, దేంట్లో అయినా కానీ, ఫినాన్స్ కానీ, లైక్ దేంట్లో అయినా వెళ్ళచ్చు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ దట్ ఓన్లీ టీచింగ్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు టీచింగే చేయాలి అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్. మీరు ఒక ఫీల్డ్లో అంటే లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ఫీల్డ్స్లో మీరు స్కిల్స్ గెయిన్ చేసి వెళ్ళచ్చు. అండ్ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. అండ్ ఓకే, లెట్స్ గో లిటిల్ ఫనీ అండ్ టెల్ మీ అబౌట్ యువర్ హాస్టల్ లైఫ్. అంటే ఏమేం చేశారు, ఏంటి, ఎలా ఉండేది చెప్పండి. సో హాస్టల్ లైఫ్ అని అంటే సింగిల్ రూమ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఆ టైంలో అయితే షేర్డ్ రూమ్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ హాల్స్, లైక్ డిఫరెంట్ హాల్స్కి డిఫరెంట్. కొన్ని హాల్స్లో సింగిల్ రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని హాల్స్లో సింగిల్ రూమ్స్ దొరకవు. షేర్డ్ మాత్రమే ఫోర్త్ ఇయర్ వరకు ఉంటుంది. సో మీ లక్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో రూమ్స్ అన్నవి ఎలా షేర్ అవుతాయి అని. అండ్ హాస్టల్ లైఫ్కి వచ్చేసరికి ఇన్ జనరల్ గా మన ఇండివిజువల్ లైక్ స్టేట్స్ లో ఉన్న హాస్టల్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఐటి హాస్టల్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా ఫన్నీగా మేము చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ డిస్కషన్స్ కాబట్టి చాలా ఫన్నీగా ఉంటుంది. లైక్ ఆల్ ద వింగ్ మీన్స్ లైక్ ఫ్లోర్ మొత్తం అన్నమాట. సో ఏంటంటే అన్ని విషయాల్లో
ఏమైనా ప్రాబ్లమేటిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, లేదంటే హాస్టల్ లైఫ్ అంటే లైక్ పేరెంట్స్ ఉండరు కదా, సో ఇండివిజువల్గా ఉండాలి, అన్నీ మనకు మనమే చేసుకోవాలి అని ఏం లేదు. గుడ్ రూమ్మేట్స్ వచ్చారు అంటే యు ఆర్ వెరీ మచ్ లక్కీ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే లైక్ హాస్టల్ లైఫ్ అన్నది లైక్ మెస్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, ఐఐటిలో ఉంటున్నాం కాబట్టి. అండ్ ఆల్సో ఇన్ జనరల్గా ప్రతి డిఫరెంట్ హాల్స్కి ఎలాంటి ఫెస్టివల్స్ అయినా జరిగాయి అంటే హాల్ తరపు నుంచి స్పెషల్గా ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతాయి. మనతో గేమ్స్ ఆడిస్తారు, లేదా అక్కడ ఏమైనా గేమ్స్ ఉంటే ఆడియన్స్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ హాల్స్కి డిఫరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ గర్ల్స్ హాస్టల్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే నేను గర్ల్ కాబట్టి. అండ్ ఆల్సో స్పోర్ట్స్ కోసం గ్రౌండ్స్ కూడా ఉంటాయి, ఆడుకోవచ్చు. అండ్ లైక్ మెనీ ఫెసిలిటీస్ ఇలా ఉంటాయి. ఓకే, తెలుసుకున్నారు కదా. లైక్ చాలామంది అమ్మాయిలకి లైక్ సౌత్ నుంచి నార్త్ రావడానికి చాలా ఆలోచిస్తారు బేసికలీ పేరెంట్స్. ఎందుకంటే లైక్ సేఫ్టీ ఇష్యూస్ కానీ, లేదంటే ఎలా ఉంటారు ఫుడ్ ఇష్యూస్ కానీ. లైక్ తను చెప్పింది కదా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్ అండ్ యూ విల్ డెఫినెట్లీ అడాప్ట్ టు ద సిచ్యువేషన్స్. సో ఎలాంటి ఫియర్ ఉన్నా కానీ, లైక్ ఎలాంటి భయాలు ఉన్నా కానీ అది వదిలేయండి. యూ విల్ డెఫినెట్లీ అడాప్ట్ టు ద కండిషన్స్ ఆఫ్ ఐఐటి కేజీపీ. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. అండ్ బేసికల్లీ తను చెప్పినట్టుగా ఇట్స్ ఏ మినీ తెలుగు, సారీ మినీ ఆంధ్ర, సారీ. నెక్స్ట్ అండ్ లెట్స్ డిస్కస్ వాట్ అబౌట్ కల్చరల్ యాక్టివిటీస్. టెల్ అబౌట్ కల్చరల్ యాక్టివిటీస్ కి ఏంటంటే లైక్ ఎలాంటి హాబీ అయినా అవ్వచ్చు. లైక్ డాన్సింగ్ కి స్పెషల్ సొసైటీస్ ఉన్నాయి, సింగింగ్ కి స్పెషల్ సొసైటీస్ ఉన్నాయి, అండ్ గిటార్ మ్యూజిక్ ప్లేయింగ్ కి సొసైటీస్, లేదంటే మీరు ఎడ్యుకేషన్ లో ఏమైనా కమాన్ చెయ్యాలి అని అనుకుంటే దానికి స్పెషల్ గా సొసైటీస్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి మీకు డిఫరెంట్ సొసైటీస్ ఉన్నాయి కాబట్టి అందులో మీకు మీ హాబీస్ ని, మీ ఇంట్రెస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి సీనియర్స్ ఇక్కడ చాలా హెల్ప్ఫుల్. వాళ్ళే నేర్పిస్తారు మీకు. బాండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఇక్కడ సీనియర్స్ కూడా లైక్ చాలా గుడ్ అన్నమాట, గుడ్ గా ఇంటరాక్ట్ అవుతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లో ఎస్పెషల్లీ వాళ్ళ హెల్పే చాలా ముఖ్యం. సో వాళ్ళు రన్ చేస్తున్న సొసైటీస్ లో ఏంటంటే వాళ్ళు నేర్పిస్తారు, ఇవి నేర్చుకోవడానికి చాలా బాగుంటాయి. అన్ని హాబీస్ కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా బాగుంటది ఇక్కడ. ఓకే అక్షిత, దట్స్ గుడ్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే అన్ని సొసైటీస్లో బీఎస్సీ బీఎడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా, లేదంటే లైక్ ఇట్స్ రెస్ట్రిక్టెడ్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్, అలా ఏమన్నా? అలా ఏం ఉండదు. ఇక్కడ ఐఐటి ఎస్పెషల్ ఐఐటి ఖరగ్పూర్ లో ఏంటంటే బీటెక్ అని కానీ, బిఎస్సి బీఈడ్ అని కానీ, ఇంకా రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అంతా డిఫరెంట్ చేసి చూడరు అనమాట. అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఇక్కడ ఈవెన్ మీకు అడగరు లైక్ మీరు బీటెక్ చేస్తున్నారు, మీరు బిఎస్సి బీఈడి చేస్తున్నారు, మీది సిఎస్ డిపార్ట్మెంట్, మీది మెటలర్జీ డిపార్ట్మెంట్ అంటూ ఇలా డిఫరెన్షియేషన్ చేయరు. అందరికీ ఈక్వల్ గా చూస్తారు. ఈక్వల్ ప్రయారిటీ కూడా ఉంటుంది. సొసైటీస్ లో కానీ, ప్రొఫెసర్స్ కానీ, లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఐఐటి ఖరగ్పూర్ లో మాత్రం ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఉండవు. లైక్ డిపార్ట్మెంట్ బేసిస్ మీద ఉండదు, మీరు తీసుకున్న కోర్స్ బేసిస్ మీద కూడా ఉండదు అనమాట. ఓకే, గ్రేట్ అక్షిత. అండ్ ఓకే, సొసైటీస్లో అలా ఏముండదు, కానీ లైక్ చాలా మందికి ఉంటుంది, అంటే ఎగ్జామ్స్లో కానీ, ఒలింపియాడ్స్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బీఎస్సీ బీఎడ్కి, లేదంటే దే ఆర్ ఈక్వల్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్యాంపస్? ఆల్ ద స్టూడెంట్స్ కి ఈక్వల్ గానే ఉంటుంది. స్పోర్ట్స్ లో కానీ, లేదంటే ఇంకేమైనా పార్టిసిపేట్ చేయాలని, ఇంకెందులో అయినా ఇక్కడ ఉండి పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీరు తీసుకున్న కోర్స్తో ఎలాంటి ఇంటర్లింక్ ఉండదు. వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు. అలా అని కొన్ని ఎన్ఐటీస్ లో నేను అబ్జర్వ్ చేశాను దట్ బిఎస్సి బీఈడి వాళ్ళకి స్పెషల్ హాస్టల్స్ పెట్టి అండ్ ఆల్సో వాళ్ళకి ఐసోలేటెడ్ గా ఉంచుతున్నారని కొన్ని ఎన్ఐటీస్ లో విన్నాను నేను. బట్ ఇక్కడ అలాంటి ఐసోలేషన్ అన్నది ఉండదు. ఇక్కడ అందరికీ ఈక్వల్ బీటెక్ అండ్ బిఎస్సి బీఈడి. थैंक यू. अच्छा हुआ नहीं भाई, क्वेश्चंस मेरे टाइम हो गया है. अच्छा ठीक है फिर प्लीज मार. थैंक यू थैंक यू गाइस, होप ऑल डाउट्स आर क्लियर. थैंक यू गाइस. అన్ని
మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసామని అనుకుంటున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ డెఫినెట్లీ రీచ్ టు అవర్ వాట్సాప్ కమ్యూనిటీ, అవర్ టెలిగ్రామ్ కమ్యూనిటీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరికి కానీ ప్రీ నాలెడ్జ్ లేకుండా లైక్ ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి మెటీరియల్, ఎలాంటి సోర్సెస్ తీసుకోవాలి, లైక్ అలా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము కొత్త కోర్స్ లాంచ్ చేసాం. మీరు డెఫినెట్లీ యూ కెన్ చెక్ ఇన్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ దట్ యూ కెన్ గో త్రూ దట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can comment or you can message in the WhatsApp community. Thank you.